హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఫ్యూచర్ సిటీ లేఅవుట్ 3000 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్ గోల్ఫ్ కోర్సు. ఫ్యూచర్ సిటీ లేఅవుట్ ఫైనల్ అయినట్టుగానే రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా సర్కార్లో ఫ్యూచర్ సిటీపై వేగంగా పావులు కదుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి కూడా రియల్ వర్గాలు చాలా భావిస్తున్నాయి. అలాంటి వారి కోసమే ఒక అద్భుతమైన న్యూస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ మొత్తం మీ చేతిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును తుది మెరుగులు దిద్దుతున్నది. మొత్తం 30,000 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక నగరంగా దీనిని తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తుంది. ఇందులో 15,000 ఎకరాలను కోర్ సిటీ డెవలప్మెంట్కు, మరో 15,000 ఎకరాల ఫారెస్ట్ను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్కు కేటాయించారు. సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం ముచ్చర్ల, మీర్ఖాన్పేట, పందండు, కందుకూరు గ్రామాల పరిధిలోని 1000 ఎకరాల్లో ఈ మెగా సిటీ విస్తరించనుంది. భౌగోళిక అనుకూలతలు, నేల స్వభావం ఆధారంగా ఏ వింగు ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయించారు. హైవేకు ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఈకో టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాను దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రధానంగా 15,000 ఎకరాల్లో ఏ వింగు ఎక్కడ ఉండాలి, రోడ్ల వెడల్పు ఎంత, డ్రైనేజీ సిస్టము, అండర్ గ్రౌండ్ కేబులింగ్ లాంటి అంశాలపై డిపిఆర్ తుది దశకు చేరుకుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు లేకుండా గ్రిడ్ రోడ్లు, మెట్రో కనెక్టివిటీని ప్రధాన లేఅవుట్లోనే చేర్చారు. నెట్ జీరో సిటీగా, కార్బన్ ఉద్గారాలు లేని నగరంగా దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారం లేకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల విధానానికి మొగ్గు చూపుతున్నది. కొండలు గుట్టలు లేకుండా సాఫీగా ఉండే మైదాన ప్రాంతాలను స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 3,000 ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్ చేశారు. ఒలింపిక్ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఉండబోతుందని, ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతో పాటు ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ కోర్టులకు ప్రత్యేక జోన్లను కేటాయించారు. భవిష్యత్తులో కామన్వెల్త్ లేదా ఏషియన్ గేమ్స్ లాంటివి హైదరాబాద్లో జరిగితే ఈ ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదిక కానుంది. ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఉన్న పెద్ద చెరువులు, కుంటలను కలుపుతూ బ్లూ గ్రీన్ నెట్వర్క్ కాన్సెప్ట్తో ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రణాళికలను ఏమాత్రం తగ్గకుండా భారీ స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, విఎఫ్ఎక్స్ హబ్బులుగా ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. సిటీకి ఏ మూల నుంచి అయినా ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకునేలా అంతర్గత రోడ్ల అనుసంధానం ఉంటుంది. శ్రీశైలం హైవేకి ఇరువైపులా హై డెన్సిటీ కమర్షియల్ జోన్ను ప్రతిపాదించారు. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, స్టార్ హోటల్స్ అన్నీ మెయిన్ రోడ్ కానుకొని ఉంటాయి. దీని వెనక భాగంలో అంటే ఐటీ సిటీకి కమర్షియల్ జోన్కు మధ్యలో రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తాయి. ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏం వస్తాయి కనుక తెలుసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ నుంచి మనకు స్టార్ట్ అవుతూ మధ్యలో రాచలూరు ఎక్స్ రోడ్డు, ఆ తర్వాత కనుక చూసుకున్నట్టయితే కందుకూరు ఎక్స్ రోడ్డు. ఈ రాచలూరు ఎక్స్ రోడ్డు, కందుకూరు ఎక్స్ రోడ్డు కూడా చాలా ప్రధానంగా కీలకంగా మారే అవకాశం ఉన్నట్టుగా రియల్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీశైలం ఏదైతే హైవే బేస్ చేసుకొని అక్కడి నుంచి కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల నుంచి టాటా ఇంటర్చేంజ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే గ్రీన్ఫీల్డ్ హైవే కూడా రావడంతో ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆల్రెడీ కంపెనీలో వచ్చాయి. గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దాటగానే మీకు అక్కడ కొంగర్ కలాన్ వస్తుంది. కొంగర్ కలాన్లో కనుక చూసుకున్నట్టయితే ఫ్యాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీలతో పాటు అక్కడే రంగారెడ్డి కలెక్టరేట్ ఉంది. ఆ పక్కనే కనుక చూసుకున్నట్టయితే ఆదిబట్ల, టీసీఎస్ ఇవన్నీ కనెక్టివిటీతో పాటు ముందుకు వెళ్ళినట్టయితే లేమూరు, గూడూరు వీటితో పాటుగా కనుక చూసుకున్నట్టయితే మెయిన్గా కీ పాయింట్ సెంటర్గా ఉండే ప్రదేశం కనుక చూసుకున్నట్టయితే మీర్ఖాన్పేట పక్కనే కనుక చూసుకున్నట్టయితే కుర్మిద్ద, దాని పక్కన కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నందివనపర్తి, తాటిపర్తి ఇవి కూడా వీటి కిందకే వస్తాయి. ఆ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఏదైతే 200 ఫీట్ రోడ్ ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ శ్రీశైలం హైవే కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి యాచారం ఎక్స్ రోడ్ వరకు కూడా మనకి 200 ఫీట్ రోడ్ ఉండడంతో మనకు శ్రీశైలం హైవేకి అటు సాగర్ హైవేకి రెండింటికి మధ్యలో ఉండే విధంగా 3 ఓఆర్ఆర్లను కలుపుతూ ఈ ఫ్యూచర్ సిటీ అనే భాగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ కొత్త మాస్టర్ ప్లాన్ తోటి ఈ ఏరియాలు కూడా బాగా అభివృద్ధి చెందే ప్రణాళికల్లో ముఖ్య భాగంగా మారనున్నాయి.
ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్యూచర్ సిటీలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మన డబ్బులు రిటర్న్ అవుతాయి అని ఆలోచించే వాళ్ళ కోసం మా దగ్గర నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అలాంటి వారి కోసం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ప్రమోషన్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.